కొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. కూరల పేరంటం. తెల్లవారుజామునే కలకలం. వాకిట్లో ఆరుబయట మంచాల మీద పడుకున్నాం. అందరం ఆ సందడికి నిద్రలేచాం. వాకిట్లో బండి ఆగింది. అందులోంచి మా తాతయ్య గారు, చిన్న బాబాయి దిగారు. తాతయ్య గారు గాబరాగా లేచి, బావగారు ఎన్నాళ్ళకి రండి రండి అంటూ వియ్యంకుణ్ణి ఆహ్వానించారు. చెన్నపట్నం వెళ్ళాను. వస్తూ పిల్లల్ని చూసిపోదామని బాపట్లలో దిగి ఇటు వచ్చాం అన్నారు తాతయ్య. మా బాబాయ్ మద్రాసులో చదువుకుంటాడు. ఏడాదికోసారైనా తాతయ్య వెళ్తారక్కడికి. చెన్నపట్నం వెళ్ళారంటే మాకు కొండంత సంబరం. వస్తూ ఎన్నో పట్టుకొస్తారు. బొమ్మలు, రంగు రిబ్బన్లు, తినుబండారాలు. ఒకటేమిటి, ఈసారి వస్తూ నా కోసం పెద్ద రబ్బరు బొమ్మ, అన్నయ్యకి కీ ఇచ్చే కారు తెచ్చారు. అవి కాక బుట్టెడు ఇంగ్లీష్ కూరలు పట్టుకొచ్చారు. కాఫీలు అయ్యాయి. 2 ఏళ్ల పిల్లంతా ఉన్న రబ్బరు బొమ్మను చంకనేసుకుని ఆడుకుంటూ ఉంటే అమ్మమ్మ పిలిచింది. మీ తాతయ్య గారు ఇంగ్లీష్ కూరలు తెచ్చారు. నువ్వెళ్ళి మనకు తెలిసిన నలుగురిళ్ళకి చెప్పిరా, వచ్చి చూసిపోతారు. లేకపోతే ఆనక తెలిస్తే నిష్ఠూరాలాడతారు అంది. వెంటనే స్నానం చేసి పట్టులంగా వేసుకుని వంకీలు అవి పెట్టుకుని తయారైపోయాను. ఎన్నింటికి రమ్మని చెప్పను? కుంకంబరిని తీసుకెళ్ళనా అని అడిగాను. ఏమిటి హడావిడి, ఎక్కడికి ప్రయాణం అంది అమ్మ. విషయం చెప్పాను. ఏమిటే ఇదంతా? వేసవికాలం కూరలు దొరకవని మావయ్య గారు కూరలు పట్టుకొస్తే ఇంత హడావిడి చెయ్యాలా అంది అమ్మ. చెయ్యక రాక ఇంగ్లీషు కూరలొస్తే గుట్టుగా కూరండుకు తినేస్తామా? వెనక కుంభకోణం ఇడ్లీ పాత్ర తెప్పించుకుని చూపించలేదని నిష్ఠూరాలాడారు. ఏమ్మా, మాకు చూపిస్తే ఎత్తుకుపోతామా అన్నారు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అని అమ్మను కసరేసి, కుంకమ్మరిని అక్కర్లేదులే, ఊరికే చెప్పిరా, 4 గంటలకి రమ్మను అని నాకు చెప్పింది. వెంటనే బయలుదేరాను. పేరంటం అనగానే ఓ వరుస క్రమంలో పిలిచేయడం అలవాటు. వెంకటప్పయ్య తాతగారిల్లు, బుల్లయ్య గారిల్లు, శాస్త్రులు గారిల్లు, ఇలా వరసను వెళ్ళి చెప్పేశాను. అమ్మో, ఇంగ్లీషు కూరలే, వస్తాం అన్నారు అందరూ. ఇంటికొచ్చి కూరలన్నీ ఒక తడి గోనెపట్టా మీద పరిచి ఇంకో తడి గోనెపట్టా కప్పి మధ్యలో నీళ్లు జల్లుతూ అమ్మమ్మకి సాయం చేశాను. అరుగు మీదకి నీడ రాగానే కూరలన్నీ వరుసగా పేర్చాం. ఇదిగో, నువ్వు మీ అమ్మ అందుబాటులో ఉండండి. ఈ కూరల పేర్లవి నాకు నోరు తిరిగి ఏడవ్వు అంది ముందు జాగ్రత్తగా అమ్మమ్మ. సరిగ్గా టైముకే మనుషులు రాక మొదలయింది. చక్కగా తల్లు దువ్వుకుని జరీ చీరలు కట్టుకుని వచ్చారు. అరుగు మీదున్న కూరలన్నీ చూశారు. వీటి పేర్లు చెప్పు బంగారం అంది అమ్మమ్మ. ఇదిగో, ఇది క్యాబేజీ, ఇది క్యాలీఫ్లవరు, పక్కన క్యారెట్టు, దాని పక్కన బీట్రూటు అని చెప్పేశాను గడగడ. ఓయమ్మో, ఇన్ని రకాల ఇంగ్లీషు కూరలున్నాయా? నాకు తెలియదు స్మీ, నేనింకా ఒక్క రాములక్కాయలే ఉంటాయనుకున్నాను అంది తాతమ్మ ఆశ్చర్యంగా. నిజమే, ఆ ఇంగ్లీషు వాడి తెలివి తెల్లవారా మనకు తెలియకుండా ఎన్ని కూరలు పండించాడో చూడు అంది మరో ఆవిడ. ఆ మొదటిది ఏమిటన్నావు అడిగింది తాతమ్మ. క్యాబేజీ. ఆహా, దాన్ని పునిస్త్రీలు కొయ్యొచ్చా, లేకపోతే మన బూడిద గుమ్మడికాయల పురుషులు, పూర్వ సువాసిన్లు మాత్రమే కొయ్యాలా? మరో సందేహం. అదేం లేదు పిన్ని, ఎవరైనా కొయ్యొచ్చు అమ్మ సమాధానం. నిజమేలే, ఈ ఆచారాలన్నీ మనకే, ఆ ఇంగ్లీషు వాళ్ళకి ఆచారాలు కూడానా? అదేమిటా పక్కది? క్యాలీఫ్లవరు అంటే కాళీ పువ్వు. అర్థం అయిందిలే, మన అరటి పువ్వులా అన్నమాట. మన అరటి పువ్వుకి ఈ అందం ఎక్కడిది? పొట్ట నిండా దొంగలు అదీను. ఇది చూడు ఎంత నాజూగ్గా ఉందో. ఆ మొగ్గలన్నీ విడదీసి ఇంత మరువం, ఇన్ని కనకాంబరాలు వేసి దండ కట్టి తల్లో పెట్టుకున్నా బావుంటుంది అని మురిసిపోయింది ఒక ముత్తైదువ. క్యారెట్ చూసి అందరూ ముచ్చట పడిపోయారు. ఆ రంగు చూడు, అటు పండిన దొండపండుకి తక్కువగా, తరిగిన కందకు ఎక్కువగా కళకళ్ళాడిపోతోంది. ఆ రంగుకు ఆకుపచ్చ కొండలంచు ఉన్న పట్టుచీర కట్టుకుంటే ఎంత బావుంటుంది అంది జయమ్మ మా అమ్మ. బీట్రూట్ మాత్రం ఎవరికీ నచ్చలేదు. ఛీ, శాకాహారంలా లేనేలేదు, ఇదేం పీడాకారం అనుకున్నారు. నువ్వు 1,00,000 చెప్పు, ఆ తెల్ల విధవలు ఉత్తి అవకతవక వాళ్లే. లేకపోతే లక్షణంగా నోరు తిరిగే పేర్లు కాకరకాయ, బెండకాయ, బీరకాయ అని పెట్టుకోక ఇట్లాంటి పిచ్చి పేర్లేమిటంట? 10 సార్లు విన్నా అంతుపట్టటం లేదు అంది తాతమ్మ.
నిజమే పిన్ని, పాపం ఆ దొరల ఇళ్ళాళ్ళు ఈ నోరు తిరగని కూరలు ఎట్టా కొనుక్కుంటారో, ఎట్లా వండుకు తింటున్నారో అంది శ్రీలక్ష్మత్తయ్య. నిజమే పాపం, మన అదృష్టం కొద్దీ పెద్దలంతా ఏకమై వాళ్లను వెళ్ళగొట్టి స్వతంత్రం తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా విజృంభించి అన్నీ ఇంగిలీషు కూరలే పండిస్తే అన్యాయం అయిపోయేవాళ్లం అంది తాతమ్మ. కాదు మరి, మన పిచ్చిముద్దు వెంకటమ్మ మన కూరల పేర్లే నోరు తిరగక వెంకాయ, బెండకాయ అంటుంది. ఇంగిలీషు కూరలు అమ్మమంటే గుడ్లు తేలేసేది అంది అత్తమ్మ. మీ ఇంగిలీషు కూరలు భేషుగ్గా ఉన్నాయి, మరీ తింటే పైత్యం చేస్తుందేమో, జాగ్రత్త. ఎందుకైనా మంచిది ఆచార్ని పిలిపించి కాస్త మందు దగ్గరించుకుని మరీ తినండి అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. కథ సమాప్తం.